ఫోన్ చేయలే, మెసేజ్ చేయలే నాకు కూడా వాడు. అసలు వాళ్ళు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారంటవరా? ఏం జరిగినా మన ఇద్దరు చెప్పాలి. చెప్పలేదంటే సంథింగ్ ఏదో జరిగిందిరా. ఇక ఏమున్నదిరా, వాళ్ళ అయ్య గురించి మాట్లాడుకున్నారు కావచ్చు. బా రాఘవ, నువ్వు జానకి పెళ్ళి అయితే మనకి ఏ టెన్షన్ ఉండదు రా. అసలు ఏం చేద్దాం అంటావురా? పెళ్లి చూపులు అయితే క్యాన్సిల్ అయినాయి కారా, ఇప్పుడు ఎందుకు తొందరపడుతుంది? నిమ్మలంగా వాళ్ళే కలుతారు. అరే వాళ్ళ అయ్య అసలే ఒప్పుకుంటలేడు కారా. ఒకసారి మనం అందరం పోయి వాళ్ళతో మాట్లాడదాం రా, వాళ్ళ డాడీతో. అదేరా, వాళ్ళ ఐదున్నర సరితో మాట్లాడదాం. వాళ్ళ అయ్యనకు పైన అనుకో 60 సంవత్సరాలు గుళ్ళైనా పెళ్లి చేద్దాం. ఇక మనం అనుకుంటే అయితే నేను చేసేది లేదు, ఏం లేదురా. ఇప్పుడు శంకర్ కూడా మనకు ఫ్రెండ్ అయ్యింది కదా, మనం అందరం కలిసిపోయి వాళ్ళ ఐదుతో మాట్లాడదాం. సరే కానీ ఏందిరా రాఘవాడు జానకితో మాట్లాడిన తర్వాత మనకేం చెప్తలేడు? అరే మరోసారి వాడిని ఫోన్ చేసి తెలుసుకోరా ఏమైందో. సరేరా. హలో సూరి. అరే రాఘవ, ఎక్కడున్నావురా? ఇంకెక్కంటారా? ఇక్కడనే ఇంటి దగ్గరనే ఉన్నా. మీరు ఎక్కడన్నారా? అరే మేము మర్రేనుక వేపు చెట్ల కాడ ఉన్నావురా. ఇంటికాడ ఒక్కనే ఏం చేస్తాను రా? ఇక్కడికి రా. మనసు ఏం మంచి లేదురా. ఇప్పుడు గాడికి వచ్చి ఏం చేయాలి? మీరే ఇంటికి రాలి. అరే అడుగును